ప్రపంచంలోనే అత్యంత గొప్ప అబద్ధం ఏదో ఒక ఆఫీసర్గా నా సొంత అనుభవాన్ని ఈ విశ్లేషణలో పంచుకుంటాను. ఇది మామూలు కథ కాదు. మా అమ్మ చేసిన ఒక తీయని మోసం వెనక దాగి ఉన్న నా జీవిత సత్యం. ఈ మధ్య మా అమ్మను ఒక పెద్ద రెస్టారెంట్కి తీసుకెళ్లాను. టేబుల్ నిండా ఎన్నో ఖరీదైన రుచికరమైన వంటకాలున్నాయి. కాని ఆ విందు చూస్తుంటే నా మనసు మాత్రం చిన్నప్పుడు మేం పడిన దారిద్ర్యం వైపు వెళ్ళిపోయింది. నా చదువు కోసం రోజుకు 12 గంటలకు పైగా మా అమ్మ పడిన కష్టం కళ్లముందు మెదిలిందు. ఒకసారి ఇంట్లో తినడానికి ఏమీ లేక కేవలం ఒక మనిషికి సరిపోయే గంజి మాత్రమే మిగిలింది. ఆకలితో కళ్ళు తిరుగుతున్నా సరే ఆ బాధను దాచేసి చదువుకోనానా అని ఎంతో ప్రేమగా చెప్పేది. అప్పుడు ఆ గంజిని నాతోపాటు పంచుకుని తాగమని నేను పదే పదే బతిమాల్కునేవాణ్ణి. నా కడుపు నిండుగా ఉంది, నువ్వు తాగు అనే పచ్చి అబద్ధం చెప్పేది. అది అబద్ధమని ఇప్పుడే అర్థమైంది. నా ఆకలి తీర్చడం కోసం రోజంతా పస్తులుండి ఆ రాత్రి కూడా ఖాళీ కడుపుతోనే నిద్రపోయేది మా అమ్మ. మళ్లీ వర్తమానానికొస్తే ఆ రెస్టారెంట్లో కూడా నా ముందున్న ఆ గొప్ప ఆహారాన్ని ఆమె అస్సలు పట్టించుకోలేదు. నేను కడుపు నిండా తినడాన్ని చూస్తూ కళ్లల్లో నీళ్లు తిరుగుతుండగా ఎంతో ఆనందంగా ఉండిపోయింది. నేనే ఒక ముద్ద తినిపించి, అమ్మా, చిన్నప్పుడు నీకు ఆకలి వేసినా ఎందుకు అబద్ధం చెప్పేదానివి అని అడిగాను. అప్పుడమ్మా, నువ్వు తింటుంటే నీ తృప్తి ముందు నా ఆకలి చచ్చిపోయింది నానా అని చెప్పింది. నిజమే కదా, ఏ తల్లికైనా తన బిడ్డ కడుపు నిండడం కంటే గొప్ప విందు ఈ ప్రపంచంలో ఇంకేముంటుంది? జీవితాంతం అమ్మ ఆడిన అబద్ధం వెనుక ఎంత అపారమైన ప్రేమ, బాధ్యత ఉన్నాయో అప్పుడే పూర్తిగా అర్థమైంది. అందుకే అంటారు కదా, తల్లులు చెప్పే కొన్ని పచ్చి అబద్ధాలు ప్రపంచంలోనే అత్యంత గొప్ప నిజాలని. తల్లి ప్రేమ నిస్వార్థమైనది. బిడ్డ సంతోషం కోసమే బతుకుతూ తన అవసరాలను పూర్తిగా పక్కన పెట్టేస్తుంది. మన తల్లులు మన కోసం చెప్పిన ఇలాంటి ఎన్నో అబద్ధాలు మనం పెద్దయ్యాకగానే అర్థం కావు కదా.